వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మరోసారి ప్రధాని మోడీని ప్రశంసించారు. ఫార్ములా ఈపై ఎన్నిసార్లు విచారణకు రమ్మన్నా వస్తా, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా కేటీఆర్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి. విజయవాడ హైదరాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్. కల్లు సీసాలో కట్లపాము కలకలం, కల్లు దుకాణాన్ని ధ్వంసం చేసిన స్థానికులు. ఇక వివరాలకు వెళ్తే, వరంగల్ పోలీస్ కమిషనరేట్ 3వ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025ను వరంగల్ పోలీస్ కమిషనర్ శుక్రవారం ప్రారంభించారు. నేటి నుండి 3 రోజుల పాటు హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న ఈ పోలీస్ క్రీడల్లో తొలి రోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ పాస్ట్ నిర్వహించగా క్రీడలు నిర్వహిస్తున్న మైదానంలో పోలీస్ కమిషనర్ ఎగరవేయడంతో పాటు ఆకాశంలోని పావురాలను బెలూన్లను ఎగరవేయగా పోలీస్ క్రీడాకారులు తీసుకొచ్చిన క్రీడా జ్యోతిని పోలీస్ కమిషనర్ కు అందజేశారు. ఈ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా పురుషుల మహిళల ఏర్పాటు చేసిన 800 మీటర్ల పరుగు పోటీలలో వాలీబాల్ క్రీడలను వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. ఇప్పుడు ఐపీఎస్ అధికారులను కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 ద్వారా మార్చ్ నిర్వహించగా కోరుతున్నాను. విచ్చేసిన యూనిఫామ్ వేసుకుని టీషర్ట్స్ వేసుకుని ఫ్లాగ్ క్యారియర్గా క్యాప్టెన్గా వ్యవహరిస్తున్నారు. వారి సారథ్యంలో మెరూన్ కలర్ టీషర్ట్స్ కమిషనరేట్ సిపి సార్ అంబర్ కిషోర్ షా గారు ఐపీఎస్ సిపి గారికి సెంట్రల్ జోన్ నుండి శ్రీ గోపి గారు మటవాడ ఇన్స్పెక్టర్ గౌరవ వందనాన్ని సమర్పిస్తూ తన టీంతో ముందుకు సాగుతున్నారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు ఇన్స్పెక్టర్ ధన్పూర్ సారథ్యం వహిస్తున్నారు. గ్రీన్ కలర్ టీషర్ట్స్ తో రాజ్ ఇన్స్పెక్టర్ ఏఆర్ సారథ్యం వహిస్తున్నారు. ఈ రకంగా ఇందులో పాల్గొనేటటువంటి అన్ని టీమ్స్ సిటీ ఆర్మ్డ్ రిజర్వ్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్, క్రైమ్స్ సిసిఎస్ సిటీ సార్తో పాటుగా అన్ని జోన్స్కి చెందినటువంటి డీసీపీలు అధికారులందరూ కూడా ఉన్నారు. ఫ్లాగ్ ఎగిరిన తర్వాత అందరం గట్టిగా చప్పట్లతో సాల్యూట్ చేద్దాం. దగ్గరికి వస్తున్నారు. ఒక సెకండ్ ఈ టాప్స్ ని రాంబాబు గారు, సుదర్శన్ గారు, టి సాయికృష్ణ, కుమారస్వామి, సబ్ ఇన్స్పెక్టర్ కిషన్ గారు తీసుకొని నాగయ్య, ముందుగా జి రాంబాబు గారు, చివరిగా ఏసీపీ నాగయ్య గారు వాలీబాల్ నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి ఈ ఫ్లాగ్ కి పలికని చెప్పాం. ద గ్రేట్ హానర్ ఫర్ us. మొత్తం రాంబాబు గారు కొంచెం ముందు రమ్మని
all senior officers of Warangal Police Commissionerate. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసుకోవడానికి వచ్చిన అందరు పార్టిసిపెంట్స్ అండ్ ఆల్ ది ఆర్గనైజేషన్ కమిటీ మెంబర్స్ అందరికీ కంగ్రాచులేషన్. ఈ చాలా త్వరగా టైంలో ఈ మంచి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. I appreciate the efforts of additional TCP AR, additional DCP admin, whole AR team. చాలా షార్ట్ టైంలో ఇంత మంచి చేస్తారు నేను అనుకోలేము, బట్ ఐ అప్రిషియేట్. అదేవిధంగా ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ స్టేట్లో ఉన్న మెయిన్ ప్రోగ్రామ్కి ఒక భాగంగా జరుగుతూ ఉంది. సో నా రిక్వెస్ట్ మీ అందరితో ఉంది, మీ బెస్ట్ ఇక్కడ చూపిస్తే మీరు నెక్స్ట్ లెవెల్కి పోతారు. అక్కడ మీకు మీ బరాబర్గా ఉన్న వేరే కమిషనరేట్ నుంచి వేరే డిస్ట్రిక్ట్ నుంచి బెస్ట్ నుంచి మీ కాంపిటీషన్ ఉంటుంది. మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ కామెంట్స్. రాష్ట్రంలో ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యంగా ఉంది. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పోరాడుతుంది టీజీ వెంకటేష్ అన్నారు. రాయలసీమ వాసుల తెలంగాణ వెనుకబడిందని టీఆర్ఎస్ వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేశారు. కొంతమంది కేంద్ర మంత్రులు తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించారు. రోషయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర విభజనకు ఒప్పుకోలేదు. 3-4 సంవత్సరం పాటు రాష్ట్ర విభజన జరగకుండా చూశాం. తెలంగాణ ఆర్థికంగా అభివృద్ధి చెందింది. మీరు మాకు అండగా నిలవాలి. మాకు రావాల్సిన ఆస్తులు భవనాలపై తెలంగాణ నాయకత్వం ముందుకు రావాలి. రాష్ట్రం దివాలా పరిస్థితిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతున్నాయి. 2 రాష్ట్రాల సీఎంలు కలిసి ముఖ్యమైన ప్రాజెక్టుల గురించి చర్చించాలని అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలు. కాకినాడ జిల్లా ఆర్టీఓ ఆఫీస్ నందు భద్రతా వారోత్సవాల సందర్భంగా డ్రైవింగ్ స్కూల్ వారికి, ఆటో యూనియన్ వారికి, లారీ యూనియన్ వారికి రోడ్డు భద్రతా వారోత్సవాల గురించి తెలియజేసిన డీసీకే శ్రీధర్ తెలియజేశారు. ఆల్కహాల్ తీసుకుని డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలియజేశారు. ర్యాష్ డ్రైవింగ్ వల్ల హెల్మెట్ వాడకం పోవడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని, కాకినాడ జిల్లాలో 600 మంది వరకు ప్రమాదాలకు గురయ్యారని, అందరూ కారు సీటు బెల్ట్ వాడాలని, అలాగే ఆల్కహాల్ తీసుకోకుండా డ్రైవింగ్ చేయాలని ఇన్ఛార్జ్ ఆర్టీఓ మురళీకృష్ణ మరియు డాక్టర్ ఎంవి పద్మావతి, బ్రేక్ ఇన్స్పెక్టర్ హరినాథ్ రెడ్డి తెలియజేశారు. కలెక్టర్ గారికి వెళ్ళి 5,000 కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అన్అఫీషియల్గా తెలిసింది ఏంటంటే రాలేదు, మనకి చేసుకోకుండా 5,000 25,000 చేశారు, కానీ అఫీషియల్గా కేసు రాలేదు. సో ఎవరైతే క్యాష్ చేశారో వాళ్ళు కూడా ఉంది. వాళ్ళు పేరు ఇష్టమైతేనే చెప్పొచ్చు, లేకపోయినా మీ ఇష్టం. మిమ్మల్ని ఎవరు పోలీస్ స్టేషన్ రమ్మని కానీ పోలీసు కానీ ఎక్కడ నిర్బంధించడం, మిమ్మల్ని అక్కడ మీ గవర్నమెంట్ మీకు చెప్పదలుచుకుంటే తెలిసిందని తిరగవచ్చు, లేకపోయినా అది కూడా ఏమీ ఉండదు. సో దాని మీద చాలా మంది అవగాహన లేక వెళ్ళి అక్కడ జరిగిన తీసుకోవాలన్నా, ఆ తీసుకుని హాస్పిటల్ చేయాలన్నా, మళ్ళీ మన ఎందుకు ఇబ్బంది, లేదా అక్కడ మనం మళ్ళీ స్టేషన్ రమ్మంటారేమో, లేకపోతే కోర్టుకు రమ్మంటారేమో అని చిన్న సందేహాలు చాలా మంది ప్రజల్లో ఉన్నాయి. సో మీ స్టాక్ వాళ్ళలో మీకు అందరికీ చెప్తే మీరు కింద స్థాయి మీ డ్రైవర్స్కి, మీ డ్రైవింగ్ వచ్చిన వీళ్ళకి ఆటో మళ్ళీ స్టార్ట్ చేయాలి అని మీరు ముందు నుంచి చెప్పాలి. సో అలాగే ఎంత స్పీడ్ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని కూడా చేయాలి. మోస్ట్ ఆఫ్ ద ఈ మంత్ అంతా ఎలా ఉందంటే యాక్సిడెంట్స్, అది ఆల్కహాల్ తాగి డ్రైవ్ చేస్తున్నారు. మోస్ట్ ఒక 100 కేసెస్ రిజిస్టర్ అయి ఉంది మన కాకినాడలో. 90% కేసెస్ అందరూ కూడా ఆల్కహాల్ తీసుకుని డ్రైవ్ చేస్తున్న వాళ్ళే ఉంటున్నారు. సో అది ప్రజల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలో గల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని ఓపీ వార్డు, ఐబీ వార్డు, ఏఎన్సీ క్లినిక్ను సందర్శించి ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలు, రోగుల వివరాల గురించి వైద్యులు, నర్సులు, సిబ్బంది హాజరును అడిగి తెలుసుకున్నారు. అలాగే రోగులతో మాట్లాడి వారి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆరోగ్య కేంద్రంలో ఎప్పుడు చేరారు, ఏమైంది, ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, కేంద్రంలో అందించే భోజనం ఎలా ఉంది, మందులు సమయానికి అనుగుణంగా ఇస్తున్నారా, టెస్ట్లకు వచ్చి ఎంతసేపు అవుతుంది అని అడగగా ఆరోగ్యం చాలా విలువైందని, ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని రోగులకు సూచించారు.
స్టాక్ పెట్టుకోవడానికి ఒక రూమ్లో ఉంటే బెటర్ ఉంటుంది మెయిన్ థింగ్. అది లేకుండా స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేటు టార్గెట్గా వివరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దీనికి మేము ఇచ్చింది 2.4 ట్రిలియన్ ఎకానమీ $. $42,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్, అది మా గోల్. ఇప్పుడు $3,100 పర్ క్యాపిటల్ ఇన్కమ్ యాజ్ ఆన్ టుడే 2024-25కి. ఇది 46-47 కంతా 42,000 పెంచాలి. ఎట్లా పెంచుతారు అని మీరు అనుకున్నప్పుడు ఇక్కడ ఈ ఫిగర్స్ ఇచ్చారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. 7.5% గ్రోత్ ఉంటే GSDP 75 లక్షలు అవుతుంది, ట్రిలియన్ లో 0.62 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13,18,795 అవుతుంది. 7.5 గ్రో అయితే 13,18,795 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ $10,384 అవుతుంది. అదే 10% గ్రో అయితే 130 లక్షల కోట్లు GSDP అవుతుంది. అదే మరిగా ట్రిలియన్ లో 1.03 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 21,86,905 అవుతుంది. ఇది డాలర్స్ లో 17,250 అవుతుంది. లాస్ట్ 5 ఏళ్లు ఇక్కడే ఉన్నాం, మనం 10% లో ఉన్నాం. అంత మునుపు 13.5 ఉన్నాం. ఇప్పుడు 12.5 గ్రో అయితే 214 లక్షల కోట్ల రూపాయలు GSDP వస్తుంది. $1.69 ట్రిలియన్ వస్తుంది. 35,85,473 కోట్ల రూపాయలు. దీని పర్ క్యాపిటల్ ఇన్కమ్ 25,232. లాస్ట్ టైం మేము గ్రో అయింది 13.5, దీనికంటే ఎక్కువ. 13.5 కంట్రీస్ దీనికంటే ఎక్కువ ఉంటాం. దీనికి డిఫరెన్స్ ఇది. తర్వాత వచ్చిన గవర్నమెంట్ వల్ల 21,86,000 తగ్గింది. మేము ఉంటే ఇది వస్తుంది, వాళ్ళు ఉంటే ఇది వచ్చింది. ఇప్పుడు నేను ప్లాన్ చేసేది 15%. 15% అయితే 347 లక్షల కోట్ల రూపాయలు GSDP, అంటే 2.74 ట్రిలియన్ $. దీన్ని కూడా ఎక్సీడ్ అవుతాం 15 గానీ కంటిన్యూగా చేయగలిగింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 58,14,916 రూపాయలు. 46-47కి తలసరి ఆదాయం 58,14,316. ఈరోజు తలసరి ఆదాయం 2,68,000. 2,68,000 58 లక్షలు అవుతుంది. ఇది గ్రోగా కలిగితే. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $50,000. అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళ ఆదాయం $120,000. అది కంపేర్ చేసుకుంటే అంత కూడా లేము మనం. అంటే ఇక్కడ పుట్టినవాడు అక్కడికి వెళ్తానే డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చాడు. ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే సస్టైనబిలిటీ ఎట్లా వస్తుందో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. సంవత్సరానికి 5 లక్షల మందికి పైగా రోడ్డు యాక్సిడెంట్ ద్వారా మరణిస్తున్నారని పెద్దపల్లి జిల్లా రవాణా అధికారి రంగారావు గోదార్కని సబ్ డివిజన్ ఏసీపీ మడత రమేష్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదార్కనిలో శుక్రవారం రామగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘం కార్యాలయం ఆవరణలో రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవంలో ముఖ్య అతిథిగా జిల్లా రవాణా అధికారి ఏసీపీ పాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనాల యజమానులు పాటించాల్సిన ట్రాఫిక్ నియమాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మెసేజ్ కానీ తెలియని వాటికి ఎవరైనా ఓటీపీ అడిగినప్పటికీ కూడా, లేకుంటే బ్యాంక్ నుంచి వచ్చినా, లేకుంటే వేరే ఏ రకమైన వాట్సాప్ కానీ, లేదంటే టెలిగ్రామ్లు కానీ, ఈ రకరకాలైన యాప్ల నుంచి వచ్చిన ఏ లింకులు కానీ పెట్టినారనే దాన్ని కూడా ఒక్కసారి గమనించి చూడండి. ఎందుకంటే మీకు ఇంటర్మీడియట్ చదివే పిల్లలు, 10th క్లాస్ చదివే పిల్లలు ఉన్నారు. మీకు మోటార్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఎంత బాధ్యతగా మనం ప్రవర్తిస్తున్నాం అనే దాని మీదనే మనం యాక్సిడెంట్లను తప్పించగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరు 10th క్లాస్ పిల్లలకి మీరు మోటార్ సైకిల్ కొనిస్తారు, లేకుండా మీకున్న మోటార్ సైకిల్ 10th క్లాస్ మనం ఎవరికి ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేటువంటి సామాజిక బాధ్యత ఎంతో కొంత ఉండాలి. అది ఈ పక్కల మీద ఏంటంటే కాదు, మన ఇంట్లో మన పిల్లలు, మన మనవడు కొడుకు చిన్న పిల్లలు వాళ్ళు మోటార్ సైకిల్ ఇస్తున్నాం, లేకుండా మన మోటార్ సైకిల్ తీసుకొని పోయేటప్పుడు ఎంత బాధ్యతగా పోతున్నాం, కారు మీద పోయేటప్పుడు ఎంత బాధ్యతగా పోతున్నాం. మనం మీ వెహికల్ ఒక డ్రైవర్కి ఇస్తే ఇంత పెద్ద ఖర్చు పెట్టి ఇన్స్టాల్మెంట్ పెట్టి తీసుకున్న వెహికల్ ఒక డ్రైవర్ కంపెనీ చెప్తున్నాం, ఒక క్లీనర్ కంపెనీ చెప్తున్నాం. మనం చాలా చూస్తుంటాం. మీడియా మిత్రులు అందరికీ రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళు అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు ఒక్కసారి చేతులు ఇది రోడ్డు భద్రతా వారోత్సవాలు అని చెప్పేసి పెట్టుకున్నాయి.
ఈ భద్రతా వారోత్సవాల గురించి అసలు రోడ్ ఎక్కితే హెల్మెట్ పెట్టుకోవాలి, లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలని తెలియని మిత్రులు ఎవరైనా ఉంటే ఒకరు చేతులు ఎత్తారు. అయిపోయి మీకు కొత్తగా చెప్పేది ఏముంది, మీకు చెప్పేది ఏం లేదు. కానీ మీకు కొత్తగా చెప్పేది ఏంటి అంటే ఒక్కసారి మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, ఒకసారి మీ ఫోన్లో ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేసి ఒక సంవత్సరానికి రోడ్ యాక్సిడెంట్ లోపల ఎంతమంది చనిపోతున్నారు అని ఒక్కసారి కొట్టి చూడండి. నిజంగానే కొట్టి చూడండి. దాదాపు నాకు తెలిసిన వాళ్ళు సార్ కరెక్ట్ చెప్తారేమో, 1,75,000 దాదాపు 1,75,000 మంది రోడ్ యాక్సిడెంట్లలో చనిపోతారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇట్ ఇస్ కరెక్ట్ స్టాటిస్టిక్స్. ఒక సంవత్సరానికి 1,75,000 మంది పైగా చచ్చిపోతారు. ఇంకా ఏది దెబ్బలకి తర్వాత చచ్చిపోయిన సంగతి వేరే. అదేవిధంగా మీరు అదే గూగుల్లో కొట్టి చూడండి, ఇది ఒక ప్రపంచ యుద్ధంలో ఏ ప్రపంచ యుద్ధంలో కూడా ఇంతమంది చనిపోలేదు. ఏది అణుబాంబులు వేసుకున్న ప్రపంచ యుద్ధంలో కూడా ఇంతమంది ఎక్కడ చనిపోలేదు. సో దీన్ని బట్టి చూస్తే మనం ఏ స్థాయిలో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఏ స్థాయిలో మనం దాని మీద కంట్రోల్ కాదు కాబట్టి అది జరిగింది. ఇటువంటి చిన్న చిన్న తప్పుల వల్లనే యాక్సిడెంట్స్ అవుతుంది. వాటి కోసమే మనం అంతా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ లారీలలో మీకు అన్ని తెలిసిందే, గూడ్స్ లో ఈ గూడ్స్ మనం తీసుకువెళ్ళడానికి ప్యాసింజర్లు ఎక్కించుకునేదానికి మీరు ప్రయత్నించకండి. ఎందుకంటే ఏదో బిల్లు ఉందని, ఇంకెక్కడ ఉండదు, ఏదో పార్టీ ఉందని అనుకుంటారు. దానికి 5-6 నెలల కోసం కొట్టుకుని మనం అందులో బాగా తీసుకెళ్ళి చిన్న ప్రమాదం జరిగితే ఎన్ని ప్రాణాలు పోతే ఒకటి ఇంటి పెద్ద అని కూడా ఏంటంటే దాని ఇంపాక్ట్ ఎట్లుంటుందని ఆలోచించుకోండి. మీరు ఆ కుటుంబం ఎంత భారంగా ఉంటుంది, వాళ్ళ బతికి ఎట్లా, ఆ పరిస్థితి ఎట్లా, లేకపోతే అన్ని ఎట్లా కట్టెక్కాలని ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు ప్యాసింజర్లు నేర్పించుకొని పోకండి. ఇక శివదీక్ష అన్నదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎస్వి మోహన్ రెడ్డి దంపతులు కర్నూలు నగరంలోని నగరేశ్వరి స్వామి దేవస్థానంలో శ్రీశైల శివదీక్ష సేవా సమితి ఏర్పాటు చేసిన 25వ శివదీక్ష అన్నదాన శిబిరాన్ని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి దంపతులు ప్రారంభించి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్త సుఖినో భవంతు. నమో పార్వతీపతే మహాదేవ. ఎవరు లేకుండా అట్లే కూర్చోండి. అనగా విషయాలు ఉంది, అయితే తొందరపడకండి. క్రమశిక్షణ పద్ధతి పాటిద్దాం. మన తీర్థంలో గుర్తు పెట్టుకోండి. ఓం నమ శివాయ. రుద్రాక్షమాల విభూతి స్వరూపం. సీతారామాభ్యో గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగమార్థం దేవారాగమనార్థం ప్రాచురామి. వరంగల్ 16వ డివిజన్ ధర్మారంలో తెలంగాణ బీసీ ప్రజా సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ బీసీ ప్రజా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు నాయని భరత్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నూతన అధ్యక్షునిగా ఉద్యమకారుడు ఉమేష్ యాదవ్ను నియమించారు. తెలంగాణ ఉద్యమకారుడు అయిన ఉమేష్ యాదవ్ బీసీ హక్కుల కోసం పోరాడతానని వ్యవస్థాపక అధ్యక్షుడు భరత్ అన్నారు. సమావేశంలో బీసీ ప్రజా సంఘం అధ్యక్షుడు భరత్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర అధ్యక్షుడు నాయని భరత్ అన్నారు. బీసీలకు కులగణన 100% పూర్తి చేసి బీసీల పక్షాన ప్రభుత్వం నిలబడాలని భరత్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో బీసీల పాత్ర చాలా ఉంది అని, రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణలో బీసీలకు మరిన్ని స్థానాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో బీసీల హక్కుల కోసం ఉద్యమాలు తప్పవని రాష్ట్ర అధ్యక్షుడు భరత్ తెలిపారు. పోయినా అక్కడ దాని గ్లాస్లా చదవదా టీ తీసుకొచ్చిందా?
మరి గొప్ప వీరు దగ్గర అంతే కరెక్టే. ఓకేనా, స్టాప్. ఈనాటి మీడియా సమావేశానికి పిలువగానే వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు. ఇవాళ తెలంగాణ బీసీ ప్రజా సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మరి ఒక తెలంగాణ ఉద్యమకారుడు ఉమేష్ యాదవ్ గారిని ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. మరి వారు కూడా జిల్లా సమస్యలు, బీసీ సమస్యలపై కోట్లాడే ప్రభుత్వ దృష్టి తీసుకుపోయి బీసీల పక్షాన వారు ఉండాలని చెప్పి వాళ్ళు సూచిస్తూ, ఇలా అదేవిధంగా ఈ మీడియా పూర్వకంగా కూడా మరి ప్రభుత్వానికి పలు సూచనలు ఇవ్వదలుచుకున్నాం. ఇవాళ మరి మొన్న రేవంత్ రెడ్డి గారు బీసీల గురించి మాట్లాడుతూ ఆయన రిజర్వేషన్లు అంటే అందరూ కలిసి, ఎంతో మంది మేధావులు, కొంత సంఘాలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం ఏర్పడ్డది. ఆనాడు బడుగు బలిహీన వర్గాలను మోసం చేస్తే ప్రభుత్వం వాళ్ళని వద్దనుకొని మనల్ని ఎంచుకున్నప్పుడు మళ్ళీ మీరు కూడా మరి వాళ్ళలాగానే బహుజన పక్షాన లేకపోవడం అనేది నిజంగా బాధాకరం. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే గ్రామ పంచాయతీ నోటిఫికేషన్ ఇవ్వాలి ప్రభుత్వానికి సూచిస్తున్నాం. అదేవిధంగా కులగణన సర్వేను 100% పూర్తి చేయాలి. వెంటనే కులగణన మీద శ్వేతపత్రం ప్రభుత్వం విడుదల చేసి మరి రేపో మాపో విడుదల చేసి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. ఇలా అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ కూడా ఉన్నది కాబట్టి మరి దాంట్లో కూడా మరి బీసీలకు అవకాశం కల్పించాలని చెప్పి మంత్రులుగా ఇంకా కొంతమందికి బీసీలకు మంత్రులు అవకాశం కల్పించాలని చెప్పి కూడా నేను సూచిస్తాను. నామినేటెడ్ పదవుల్లో ఇలా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మరి బీసీ నాయకులను గుర్తించి ఈ రానున్న మిగతా కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఇంకొక జిల్లా స్థాయి కానీ మిగతా ఉన్నటువంటి అవన్నీ కూడా బీసీ నాయకులను గుర్తించి మరి వారికి నామినేట్ పదవులు కట్టబెట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ తమిళనాడు మళ్ళా తర్వాత ఎలక్షన్లకు వెళ్తానని చాలా సిగ్గుచేటు. మళ్ళా ఖబర్దార్ చెప్తా ఉన్నాం, స్థానిక ఎలక్షన్ పెట్టదలుచుకుంటే బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే మీరు స్థానిక సంస్థ ఎలక్షన్ పోవాలి, లేకుంటే బీసీలు అందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా అదేవిధంగా ఒక చిన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకురావాలనుకున్నాం. ఇవాళ అంటే మీ చాలా సందర్భాలలో మేము మీడియా వాళ్ళు చెప్తా ఉంటాం, మీడియా అంటే అందరికీ గౌరవం ఉంటుంది. ఇవాళ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసినటువంటి మీడియా మీరందరూ కూడా ఉన్నది ఉన్నట్టు రాసి ప్రజల పక్షాన్ని నిలబడుతున్నారు. మీలాంటి జర్నలిస్ట్ కొంతమంది ఎదుగుతున్నటువంటి నాయకుల మీద మరి కావాలని చెప్పి కొంతమంది నాయకులకు లొంగి మరి నాయకులను టార్గెట్ చేసి, వరంగల్ జిల్లాలో ముఖ్యంగా నాయకులను టార్గెట్ చేసి వారి మీద లేనిపోని కొన్ని ఆరోపణలు ఆ పేపర్ ముఖంగా అది అవన్నీ కూడా మానుకుంటే మంచిదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాను. వాస్తవాలు రాయండి, ప్రభుత్వం దృష్టి తీసుకోపోండి, ప్రజల దృష్టి తీసుకోపోండి, తప్పనండి. కానీ ఇంట్లో మీద గుడ్డగాల్సి మీదెత్తామంటే అది సరైనటువంటి పద్ధతి కాదు. ఏమైనా పొరపాట్లు ఉంటే మానుకోవాలని చెప్పి కొంతమందికి నేను సూచిస్తా ఉన్నాను. రానున్న రోజుల్లో ఈ వచ్చే ఫిబ్రవరిలో కొండమల్లపల్లి మండలం కొర్రూని తండాకు చెందిన కొర్ర చిన్న నాయక్ మృతి బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ సభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం కొర్రూని తండాలో కొర్ర చిన్న నాయక్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. అనంతరం చిన్న నాయక్ కుటుంబ సభ్యులకు మాజీ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న నాయక్ ఆత్మకు శాంతి చేకూర్చాలని అన్నారు. చిన్న నాయక్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రాగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రామావత్ దస్రు నాయక్, యువజన విభాగం మండల అధ్యక్షులు రామవత్ తులసిరామ్, కొర్ర భీమా, హరికృష్ణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.